బైబిల్ పలక పట్టుకుంటాం. మనం బైబిల్ పేరైతే బైబిల్ పలక పడుతుంది. బైబిల్ మాత్రం Hare
ఆ టైం కరెక్టేనా? ఆ టైం కరెక్ట్ ఎంత అన్నదా? ప్రభు బలంలో మనం ప్రవేశించుకున్నప్పుడు దేవుడి వాక్యం నుండి ఆదికాండం 28వ అధ్యాయం. ఆదికాండ గ్రంథము దయచేసి 28వ అధ్యాయం. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే, మీకు చదువు ఉంటే, కంటి చూపు బాగా కనిపిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బైబిల్ ఓపెన్ చేయండి. ఆదికాండం 28వ అధ్యాయం 16-17 వచనాలు ఒకసారి మనం కథ చదువు. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా స్థలం అన్నాడు, అది నాకు తెలియకపోయినని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని మధ్యలో మాట నిశ్చయంగా యెహోవా స్థలం అన్నాడు. ప్రార్థన చేస్తాం. పరలోక మందున మా తండ్రి, మీ పరిశుద్ధ నామమున స్తోత్రాలు. ఈ ఉదయకాలం బేతలో నాకు ఇచ్చిన చక్కటి సహవాసం బట్టి స్తోత్రాలు. ఒకప్పుడు నేను కూడా యాకోబులాగా పురుగులేంటి స్థితిగతుల్లో ఉన్నాను. మీరు ఏర్పరచుకున్నారు, ప్రేమించారు, కరుణించారు, ఎన్నో మేలులు కార్యాలు చేశారు, నా జీవితాన్ని మార్చివేసి ఆశీర్వదించారు. ప్రభా, అది ఏకకే కాకుండా నా జీవితంలో కూడా మీరు చేసిన ఆశీర్వాదమైన కార్యాలన్నింటినీ తలపరుచుకుంటూ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇలాగన ఈ మధ్యాహ్నకాల సమయంలో మీ యొక్క శరీరము రక్తంలో యోగ్యమైన విధానంలో పాలు పొందుట కొరకాయ మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. ఏ ఒక్కరూ కూడా అనాలోచనగా మీ సందులో ఉండకున్నట్టు సహాయపడిన ప్రభు, వినయ భయభక్తులు కలిగిన వారమే మీ వాక్యాన్ని శ్రద్ధతో మరి ఆలకించడానికి, మా హృదయాలు అన్వయించుకోవడానికి సహాయపడండి. మీ పక్షాలు కూడా మీ దాసులు బలహీన యోగ్యుడు నాయన, మీరు కనికరించండి ప్రభా. మీరే స్వరంలో ఉండండి మరి ప్రభా, సంపూర్ణ ఆరోగ్యంతో నాయన మీరు మాత్రం మాట్లాడమని కూడా ప్రార్థన చేస్తున్నాను. మరొకసారి ఈ మధ్యాహ్నం మా సమయం శత్రువు దొంగిలించుకున్నట్లు కాపాడండి. మేమందరము యోగ్యమైన విధానాల్లో మీ తమాంసంలో పాల్గొన్నట్టు కూడా దయచేయండి. మరి ఈ సమయం ఎవరు కూడా వ్యర్థంగా వారి జీవితంలో వదులుకోకున్నట్లు సహాయపడండి. మీరు మాట్లాడే దేవుడివి నాయన, మాతో మాట్లాడమనుకోవచ్చు. నిలబడితే విధాసం బలపరచమని విశ్వాసం యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుచున్నాం తండ్రి. దయచేసి మనం చదివిన మాట పుస్తకం ఆదికాండం దయచేసి 28వ అధ్యాయం. ఆదికాండములు 28వ అధ్యాయం 16-17 వచనాలు ఒకసారి చదవండి. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలం అన్నాడు, అది నాకు తెలియకపోయినా అనుకొని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకున్నాడు. మధ్యలో భాగం నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. దేవుడు ఉండే స్థలాన్ని మరి యాకోబు ఒక పేరు పెట్టాడు. ఆ పేరు ఏంటంటే బేతేలు. బేతేలులో
దేవుడు మాత్రమే కాకుండా బేతేలు అనుభవంలో 7 ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి అనేది మనం ఆరాధనలో జ్ఞాపకం చేస్తాం. బేతేలు అనుభవం ఏంటి అంటే, 1 అన్ని 1 ఉన్నాయి. మొదటి 1 ఏంటి అంటే 1 పర్సన్, ఒక్క వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి. రెండో 1 ఏంటి చెప్పండి, ఒక చోటు అనేది మనం చూసాం. మూడో 1 ఏంటి చెప్పండి, ఒక రాయి. 4వ 1 ఏంటి చెప్పండి, ఒక కళ. 5వ 1 ఏంటి చెప్పండి, ఒక నిచ్చెన. 6వ 1 ఏంటి చెప్పండి, చూసారు ఏంటి చెప్పండి, 6వ 1 ఏంటి, పాస. మీరు ఇక్కడే లేరన్నమాట, ఆరాధన అయిపోతాగానే ఎక్కడో తిరిగి వచ్చారు, అందుకే మర్చిపోతారు. ఒక బుడ్డి నూనె ఉంది. 7వ 1 ఏంటి, ఆఖరి 1 అంటే ఒక కర్ర. నేను ఒక్క కర్రతో మాత్రమే అక్కడ ఉన్నాను అన్నాడు. ఆదికాండం 32లో మనం చూస్తామన్నమాట. సో ఈ బేతేలు గురించి మనం ధ్యానం చేస్తే, యెహోవా ఈ స్థలం ఉన్న బేతేలు గురించి మనం ఆలోచన చేస్తే, ఈ 7 1 నేర్చుకుంటే మనకి సంపూర్ణంగా అర్థమవుతూ ఉంటుంది. దాంట్లో 1 నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒక్క వ్యక్తి. ఎవరు ఆ ఒక్క వ్యక్తి అంటే, ఆయన పేరే చెప్పండి, యాకోబు. యాకోబు ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి సాదృశ్యంగా ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. యాకోబు తన జీవితంలో బలిపీఠాన్ని కట్టాడు. ఎందుకు బలిపీఠం కట్టాడు అంటే, బలిపీఠం కొత్త నిబంధనలో, పాత నిబంధనలో ఉన్న బలిపీఠం కొత్త నిబంధనలో ఆరాధనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. యాకోబు బలిపీఠం కట్టడానికి యాకోబు జీవితంలో దేవుడు చేసిన కార్యాలు చాలా గొప్పవే. ఓ సామాన్యమైన పురుగు లాంటి యాకోబును దేవుడు ఏర్పరచుకున్నాడని, యాకోబుని దేవుడు ప్రేమించాడని, యాకోబుని దేవుడు కరుణించాడని చెప్పట్లేదండి. 4 యాకోబుని దేవుడు ఉపకారాలతో నింపేశాడు, మేలులు చేశాడని, యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. ఇన్ని గొప్ప కార్యాలు చూసిన యాకోబు బలిపీఠం కట్టకుండా ఎలా ఉండేవాడు? అందుకే యాకోబు బలిపీఠం కట్టాడు. అయితే యాకోబు ఆశీర్వదించబడి బహుతరాలకు దీవెనకరంగా మారడానికి యాకోబు జీవితంలో మరికొన్ని శ్రేష్ఠ లక్షణాలు మధ్యాహ్నం ప్రభు వాళ్ళ దగ్గర వచ్చినప్పుడు మనకి జ్ఞాపకం చేసుకున్నాం. మనం కూడా యాకోబు వల్లే జీవించినట్లయితే మనము కూడా ఆ స్థలంలో ఉన్న ధనికులోకి మనము రాగలం. సో యాకోబు జీవితంలో నేను అనేకమైన లక్షణాలు మీకు జ్ఞాపించాలనుకుంటున్నాను. మనకు ఉన్న సమయాన్ని బట్టి యాకోబు జీవితంలో ఉన్న ఒక 7 ప్రధానమైన లక్షణాలు క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. బైబిల్లో మనకి యాకోబు అనే పేరుతో ఒక 5 పరిచయం అవుతారు. సో యాకోబు అనే పేరుకి అర్థం ఏంటి అంటే చెప్పండి, ఏంటి అర్థం? మోసగాడు. యాకోబు అనే పేరుకి రెండో అర్థం ఏంటి అంటే చెప్పండి, ఎలాంటి వాడు? మడిమి పట్టుకున్నవాడు లేదా మగసిరి గలవాడు అనే అర్థాలు ఉన్నాయి. బైబిల్లో ఉన్న యాకోబుల్లో మొట్టమొదటి యాకోబు ఆదికాండం 25లో మనం చూస్తాం. ఇదే మనం ధ్యానం చేస్తున్న వ్యక్తి ఆదికాండం, దయచేసి 25వ అధ్యాయం, ఆదికాండం 25వ అధ్యాయం. ఈ సమయంలో ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. 26 వచనాన్ని మనం చూస్తాం, చదవండి. తర్వాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మడుగు పట్టుకుని ఉండెను కనుక యాకోబు అనే పేరు పెట్టాడు. సో ఇతను మొదటి యాకోబుగా మనం చూస్తాం. ఇతనే ఇస్సాకు కుమారుడుగా మనం చూస్తాం. యాకోబు గురించి మనము అలాంటి ధ్యానం చేస్తున్నాం. ఇక మనకి యాకోబు అనే పేరుతోనే పిలువబడే మరికొంతమంది వ్యక్తులు ఎవరు అనేది మనం చూస్తే బైబిల్లో ఇంకా చాలామంది వ్యక్తులు యాకోబు అనే పేరుతో పిలువబడ్డారు. ఉదాహరణకి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో కూడా మనం చూస్తే, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే 16వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం, చదవండి. యాకోబు ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. చదవండి.
ఆ, ఆ, ఆ. సరే, ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు తండ్రిగా ఉంటున్న యోసేపు యొక్క తండ్రి పేరు కూడా ఎవరు అంటే చెప్పండి, అతని పేరు కూడా ఏంటంటే యాకోబుగా మనం చూస్తాం. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే దయచేసి ఇంకొక యాకోబు నేను మీకు గుర్తు చేస్తాను. యోహాను మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఆయన అక్కడి నుండి వెళ్ళి చాలు. ఇక్కడ యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఉన్నాడు. అతని పేరు చెప్పండి, యోహాను సహోదరుడు. అతని పేరు ఏంటి చెప్పండి? యాకోబు. ఇక్కడ మనం ఎంతమంది యాకోబుని చూసాం? మొదటి యాకోబు ఎవరు చెప్పండి? ముసలాయన. మొదటి యాకోబు ముసలాయన అంటారు చూడండి. మొదటి యాకోబు ఎవరు అంటే ముందు చూసేవాళ్ళు ముసలాయన అనుకుంటారు. ఏం పేరు? మొదటి యాకోబు ఎవరంటే ఇస్సాకు కుమారుడు. రెండో యాకోబు ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు తండ్రి అని యోసేపు తండ్రికి మనం చూస్తాం. మూడో యాకోబు ఎవరు అంటే ఎవరు యాకోబు? యోహాను సహోదరుడైన యాకోబు. నాలుగో యాకోబు ఎవరు అంటే మత్తయి సువార్త 13 దయచేసి 54, 55 వచనాలు మనం చూస్తాం. చదవండి. యాకోబు. చాలు. ఇక్కడ మనకి బైబిల్లో కనబడే 4వ యాకోబు ఉన్నాడు. ఈయన ఎవరు చెప్తారా? ఈయన ఎవరంటే యేసుక్రీస్తు వారి సొంత తమ్ముడు. మీరు బైబిల్ గ్రంథంలో యాకోబు రాసిన పత్రిక అనే ఒక పత్రిక ఉంటుంది. ఆ పత్రిక ఎవరు రాశారంటే యేసుక్రీస్తు వారి తమ్ముడైన యాకోబు రాసిన పత్రిక. 4 యాకోబులు గుర్తు చేశాను. ఇక్కడ కూడా యాకోబులు ఉన్నారా? యాకోబు అని పేరుతో ఆఖరి యాకోబు ఎవరంటే మార్కు సువార్త 3 18వ అధ్యాయం 18వ వచనాన్ని చూస్తాం. చదవండి. అంద్రెయ, ఫిలిప్పు, బర్తలోమై, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు. చాలు. ఇక్కడ మీరు 17వ వచనంలో యోహాను సహోదరుడైన యాకోబు గురించి రాశాడు, కానీ 18వ వచనం ఏం రాశాడంటే అల్ఫయి కుమారుడైన యాకోబు. ఇతన్ని చిన్న యాకోబు అని పిలిచారు. ఇతనికి ఇంకొక పేరు ఉంటుంది, అదేంటిది చిన్న యాకోబు. నిజానికి యేసుక్రీస్తు వారు సిలువ దగ్గర ఇస్కరియోతు యోధ నేను ముద్దుతో ఆయన అప్పగిస్తానని చెప్పడానికి రీజన్ ఏంటంటే చిన్న యాకోబు యేసుక్రీస్తు దగ్గర పోలికలు ఉంటాయంట. చరిత్ర చెప్తుంది. ఒకవేళ యేసు ప్రభువుని తప్ప చిన్న యాకోబుని పొరపాటు తీసుకెళ్ళిపోతారేమో అని గుర్తు చెప్పడానికి యోధ ఇస్కరియోతు నేను ఎవరిని ముందు పెట్టుకున్నా ఆయనే మెస్సయ్య అని చెప్పి ముందు పెట్టుకున్నాడు. సో ఆఖరి యాకోబు ఎవరంటే అల్ఫై కుమారుడైన యాకోబు. ఇతను చిన్న యాకోబు. ఇప్పుడు మన యాకోబు దగ్గరికి మనం వస్తే ఆదికాండం దయచేసి చూడండి 20 ఆదికాండం దయచేసి 28వ అధ్యాయంలోకి మనం వెళ్ళిపోతాం. ఆదికాండం దయచేసి 28వ అధ్యాయం. మనం ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తున్నాం. ఆ వ్యక్తి ఎవరంటే యాకోబు. యాకోబు గురించి కొంచెం డీటెయిల్గా మనం వెళ్తే యాకోబు తల్లిదండ్రులు ఇస్సాకు, రెబెకాగా మనం చూస్తాం. యాకోబుకి సహోదరుడు ఏశావుగా మనం చూస్తాం. యాకోబుకు భార్యలు లేయా, రాహేలుగా మనం చూస్తాం. యాకోబు యొక్క పిల్లలు ఎంతమంది పిల్లలు చెప్పండి? ఎంతమంది చెప్పండి? మీరు చెప్పట్లేదేంటి? యాకోబుకు 12 మంది కుమారులు. యాకోబుకు ఒక్క కుమార్తె. 12 పేరు చెప్పినాం కాబట్టి కుమార్తె పేరు చెప్పాను. కుమార్తె ఎవరు? దీనా. దీనా అనే కుమార్తె ఉంది. యాకోబుకి 12 మంది పిల్లలు.
మీరు 47వ అధ్యాయంకి వస్తే యాకోబు కుటుంబ సభ్యులు 70గా మనం చూస్తాం. తర్వాత పెరిగేది. అయితే తర్వాత విషయం మనం అర్థం చేసుకోవడానికి ముందుగా ప్రయత్నం చేస్తే 13 మంది పిల్లలు యాకోబుకు ఉన్నారు. యాకోబుకు ఎన్ని సంవత్సరాలు భూమి మీద యాకోబు జీవించాడంటే బైబిల్లో రాయబడింది 147 సంవత్సరాలు. చూద్దామా ఆదికాండం. ఆదికాండం 47వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 47 28 వచనాన్ని మనం చూస్తాం. చదవండి. యాకోబు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరం బ్రతికేది. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరంలో 147. ఎన్ని సంవత్సరాలు జీవించాడు యాకోబు? 147 సంవత్సరాలు జీవించిన యాకోబు ఈరోజు ప్రపంచానికి ఒక సవాలుగా మిగిలిపోయాడు. ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చే మన జీవితంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు యాకోబుకి ఇచ్చిన ప్రథమ స్థానం. పాత నిబంధనలోనే యాకోబు ఎంతో భయంకరుడు అయినప్పటికీ కూడా దేవుడు యాకోబు దేవుడుగా పిలువబడటానికి ఆయన ఇష్టపడ్డాడు. చూడండి ఎంత గొప్ప కదా. ఒక మోసగాడు మనం అర్థం చేసుకుంటే ఒక కపటోపాయం కలిగిన వాడు యాకోబు. వాళ్ళ నాన్న అన్నాడు, అరే నీ తమ్ముడు కపటోపాయంతో వచ్చాడు అన్నాడు. యుక్తిపరుడు, వేషధారి, అబద్ధికుడు. నీవెవరు అంటే నేను నీ పెద్ద కుమారుడు అన్నాడు. అబద్ధమాడు, కపటం కలిగిన వాడు, యుక్తిపరుడు, తొందరపడుతున్నాడు, మోసగాడు, ఇన్ని తప్పులు చేసిన మీరు దేవుడు ఎలా పిలబడ్డాడు తెలుసా? యాకోబు దేవుడు. ఎవరికి సహాయం అవ్వదు? యాకోబు దేవుడు ఎవరు ఆడకపోవు? యాకోబు దేవుడు. ఎంత ప్రివిలేజ్, ఎంత ధన్యత యాకోబుకి ఇచ్చాడు దేవుడు. ఎందుకు దేవుడు యాకోబు దేవుణ్ణి అని పిలుచుకోవడానికి ఇష్టపడ్డాడంటే యాకోబులో ఉన్న కొన్ని ఔన్నత్యమైన లక్షణాలు దానికి నిదర్శనం అని చెప్పాలి. యాకోబు జీవితంలో ఒక శ్రేష్టమైన లక్షణాలు గుర్తు చేస్తారు. 1 పర్సన్, ఒక వ్యక్తిలో ఉండే శ్రేష్టమైన లక్షణాలు. ఏంటి లక్షణాలు? మొదటిది మనం చాలా చూడవచ్చు, కానీ ఈ మధ్యాహ్నం ఒక 7 విషయాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండం 32వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 32 వర్స్ 27, 27 వచ్చు. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాడు. సో మొట్టమొదట యాకోబు జీవితంలో మనం నేర్చుకోదగిన శ్రేష్టమైన 7 లక్షణాల్లో ప్రప్రదంగా మొదటి లక్షణం ఏంటి అంటే, యాకోబుని దేవుడు ఎందుకు అంత గొప్పగా ఆశీర్వదించాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో అన్ని అధ్యాయులు యాకోబుకి ఎందుకు అవకాశం ఇచ్చాడు అంటే, ఈరోజు ప్రపంచంలో ఒక నిలువెత్తి నిదర్శనంగా యాకోబుని దేవుడు ఎందుకు ఉంచాడు అంటే, యాకోబు జీవితం ఇంత ఆశీర్వాదాల పరంపరకి వెళ్ళడానికి కారణం ఏంటంటే, యాకోబు దేవుని అని ఆయన పిలుచుకోవడానికి కలిగిన కారణం ఏంటంటే, యాకోబులో ఉన్న కొన్ని గొప్ప లక్షణాలు. దాంట్లో మొదటిది ఏంటంటే, యాకోబు తన జీవితాన్ని ఒప్పుకునేవాడు. ఎవరు చెప్పండి, యాకోబు తన జీవితాన్ని కప్పుకునేవాడా, ఒప్పుకునేవాడా? దేవుడు మాట్లాడినప్పుడు యాకోబు తన జీవితాన్ని ఒప్పుకున్నాడు. మీరు అతను ముందు అధ్యాయంలోకి మీరు వెళ్ళి చూస్తే వాళ్ళ నాన్న ఆయన అడిగాడు, నీ పేరు ఏంటంటే, ఇందాక గుర్తు చేస్తాను. ఆదికాండం 29వ అధ్యాయం, ఆదికాండం 27వ అధ్యాయం దయచేసి చూడండి. ఆదికాండం 27వ అధ్యాయం దయచేసి మనం జ్ఞాపకం చేసుకుందాం. 24 వచ్చు చదవండి. ఆదికాండం 27, 24. ఇక్కడ చూస్తున్నాడు. 23 చదువుతాం. యాకోబు చేతులు తన అన్నయ్యని ఏశావు చేతుల వలె రోమములు గలవైనందున ఇస్సాకు అతను గుర్తుపట్టలేక అతన్ని దీవించి, ఏశావు అను నా కుమారుడు నీవేనా అని అడగగా యాకోబు నేనే. యాకోబు వాళ్ళ నాన్న దగ్గర అబద్ధమానేసాడు. బహుశా యాకోబుకి తెలుసు అనుకుంటే ఏంటంటే, నేను మా నాన్న మోసం చేసి మా నాన్న దగ్గర అబద్ధమన్నా, ఇంకెక్కడ జీవించినా, ఇంకెలాగ ఉన్నా సరే దేవుడు దగ్గర మాత్రం నా జీవితాన్ని ఒప్పుకుంటే దేవుడు నన్ను దీవిస్తాడనే గమనం యాకోబు ఉంది. చూడండి, చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, దేవుడి సన్నిధికి వచ్చిన తర్వాత యాకోబులో ఉన్న మొదటి లక్షణం మన దగ్గర ఉండదు. ఏంటో తెలుసా?
మనం దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం కప్పుకునే ప్రయత్నాలు ఎప్పుడు చేయకూడదు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు దర్శిస్తున్నప్పుడు, దేవుడు చూపిస్తున్నప్పుడు, దేవుడు ఒప్పింపజేస్తున్నప్పుడు, దేవుడు మన పాపాన్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు మనం వెంటనే ఒప్పుకోగలిగితే. అందుకని బలవర్తమానం అంటే నేను ఎప్పుడు ఇలా చెప్తాను, సెల్ఫ్ ఎగ్జామ్. బలవర్తమానం అంటే స్వపరీక్ష. ఇక్కడ ఎవరో నేను అడగరు, ఎవరో నీకు మార్పు లేదు, ఎవరో నీ పేపర్ని తెద్దరు, నువ్వు అర్థం చేసుకోవాలి. చూడ, మనం ఎవరి దగ్గర అబద్ధం ఆడినా, ఎవరి దగ్గర మోసంగా జీవించినా, నువ్వు ఎక్కడ ఎలాగున్నా అలాగే నేను అలా ఉండమని అట్లా ఎలాగున్నా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు యథార్థంగా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా ఒప్పుకోవడం అవసరం. హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, కాలుకి ఏదైనా దెబ్బ తగిలింది, బాగా వస్తుంది అనుకోండి కాలుకి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ గారు అడిగాడు ఎక్కడండి దెబ్బ తగిలింది అన్నాడు అనుకోండి, ఎక్కడ చోట తగిలిందండి, ట్యాబ్లెట్ ఉన్నా అంటారా? ఎక్కడ తగిలిందో చెప్తే, ఏం జరిగిందో చెప్తే, ఆ స్పాట్ చెప్తే, అయ్యా మాకు ఈ స్థలం సరిపోలేదు, దయచేసి మేము వెళ్ళి చెట్లు నరుకోవడానికి పర్మిషన్ అమ్మాలి, ప్రవక్తను అడిగినప్పుడు వెళ్ళమన్నాడు. వాళ్ళు చెట్లు నరికే ప్రయత్నంలో ఒక గొడ్డలి జారి నిలబడేది. ప్రవక్త దగ్గరికి అయ్యా ఎరుగు తెచ్చిన గొడ్డలి మాది కూడా కాదు నాయన, ఆ గొడ్డలు పోయింది ఎలాగంటే, అప్పుడు ఆయన అడిగాడు ప్రవక్త ఎక్కడ పడింది. ఆ స్పాట్ చెప్తే ఒక కొమ్మి విరిచి వేశాడు. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎక్కడ పడిపోయావు, ఎక్కడ జారిపోయావు, ఎక్కడ తప్పిపోయావు, చూపులో ఉన్న, మాటలు ఉన్న, క్రియలు ఉన్న, తలంపులు ఉన్న, ఊహల్లో ఉన్న, ఆలోచనలు ఉన్న, వాక్యానికి వెలుపల ఎక్కడ జీవించవు, నువ్వు యథార్థంగా పశ్చాత్తాపడి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే నువ్వు యాకోబులాగా దీవించబడతావు తప్ప కప్పుకుని పోయేంత వరకు నీ జీవితం దీవించబడతావు. నేను అందుకే చాలాసార్లు ఒక వర్తమానం చెప్తాను, దేవుడు అవకాశం ఇచ్చిన పాపాన్ని కప్పుకున్న వ్యక్తులు ఉన్నారు కొంతమంది. ఎవరున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఆదికాండం 3:9 దేవుడు యెహోవా ఆదాము దగ్గరికి వచ్చి, ఆదాము నీవెక్కడ? అయ్యో నేను చెట్లు దాక్కున్నాను. ఎవరు చెప్పారు నువ్వు దిగంబరమని దాక్కోవాలని? నీకు ఎవరు చెప్పారు? నేను తినొద్దన్న పండు నువ్వు తిన్నావా అని అడిగాడు. అప్పుడు ఏమన్నాడు ఆదాము? నేను తినొద్దన్న పండు నువ్వు తిన్నావా అన్నాడు. స్ట్రైట్గా అడిగాడు ప్రభు. ఏమన్నా ఆదాము? తిన్నాను ప్రభా, తప్పైపోయింది ప్రభా, నువ్వు చెప్పిన ఆజ్ఞ అతిక్రమించాను ప్రభా, క్షమించు ప్రభా అంటే క్షమించేసేవాడే. ఎందుకంటే కీర్తన 86:5 ఆయన గురించి రాయబడింది, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన దేవుడు మన దేవుడు. మత్తయి 23:34 రాయబడింది, తండ్రి వేరేమి చేస్తున్నారు, వేరే నువ్వు క్షమాపణ అడగకపోతే క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఏం వేసుకున్నాడు? ఎవరైనా క్షమాపణ అడిగారా? కానీ శిలువ మీద ఆయన పలికిన మాటలు మొదటి మాట ఏంటి? తండ్రి వేరేం చేస్తున్నారు, వేరేని నువ్వు క్షమాపణ అడగకపోతే క్షమించే దేవుడు మనం కలిగి ఉన్నాం. క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆ దేవుడు వచ్చి మాట్లాడుతుంటే ఆదాము అన్నాడు, ఏమన్నాడు? పూనాడు కప్పుకున్నాడా? నీవు నాతో నుండుటకు ఇచ్చిన ఈ స్త్రీయే అంటే, అసలు ఈ స్త్రీ ఇస్తే నేను ఆ స్త్రీ ఇచ్చిన నువ్వే. తప్పేవద్దు. ఇప్పుడు ఎవరు తప్పండి? అసలు ఆమె నువ్వు కనుక ఆమె ఇవ్వకపోతే ఆమె నాకు ఇచ్చేది కాదుగా. ఆమె నాకు ఇచ్చేదంటే ఆమె నాకు ఇచ్చేది నువ్వు. తప్పంటే ఎవరు ఇప్పుడు? అందుకని యోబు గ్రంథం 31:33 ఆదాము చేసిన పనిని రాసే చూడండి ఒకసారి చదువుతా. యోబు గ్రంథం 33 చదవండి. 31 33, 31 31 చూడండి. 31, 33 యోబు గ్రంథం. ఆదాము చేసినట్లు చాలండి. ఏమన్నాడు? ఆదాము ఒప్పుకున్నాడా, కప్పుకున్నాడా? చూడ, మన జీవితం ఆశీర్వదించబడకపోవడానికి కారణం ఇదే. కాబట్టి ఈ మధ్యాహ్నం నేను ఒకే మాట చెప్తాను. యాకోబు ఎందుకు దీవించబడ్డాడు? యాకోబు ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? యాకోబు ఎందుకు ఈరోజు మనందరికి ఒక సవాలుగా నిలబడ్డాడు? యాకోబు దేవుడిని ఆయన ఎందుకు పిలవడానికి ఇష్టపడ్డాడంటే, యాకోబుతో దేవుడు మాట్లాడితే యాకోబు యథార్థంగా తన జీవితాన్ని ఒప్పుకున్నాడు, కానీ కప్పుకునే ప్రయత్నం చేయలేదు. కాబట్టి మధ్యాహ్నం స్నేహితుడా, నీ సంగతి అంతా తెలిసిన ప్రభు ఈ మధ్య నీకు అవకాశం ఇస్తున్నాడు. ఈ వార దినాల్లో లేదా ఈ నెల దినాల్లో ఎక్కడ తప్పిపోయావో దేవుడి సన్నిధికి వచ్చి యథార్థంగా ఒప్పుకొని పశ్చాత్తాపడి యోగ్యముగా ప్రభు వాళ్ళ దగ్గరికి రావాలి.
ఒకవేళ యోగ్యంగా గనక ప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందితే మనం శిక్షావిధికే పాలు పొందుతాం. అలా ఉండకూడదు అనేది మా ఆశ. సో యాకోబు జీవితంలో మనం చూస్తాం, అతని పశ్చాత్తాపం అతని ఆశీర్వాదానికి కారణమైంది. రెండోది, యాకోబు జీవితం వాళ్ళు నేర్చుకునే రెండవ పాఠం ఏంటో మీకు జ్ఞాపకం చేస్తా. ఆదికాండం దయచేసి యాకోబు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు అనేది ఇక్కడ కూడా మీకు జ్ఞాపకం చేస్తే బాగుంటుంది. ఆదికాండం 25వ అధ్యాయం, ఆదికాండం 25వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చూస్తాం. చదవండి. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడేందు నేర్పడే అరణ్యవాసిగా ఉండడం, యాకోబు సాధువై గుడారంలో నివసించుచున్నాడు. యాకోబు జీవితంలో మనకు కనబడే రెండవ శ్రేష్ఠమైన లక్ష్యం ఏంటంటే, యాకోబు ఒక సాధువుగా, సింప్లిసిటీ, సామాన్యమైన వ్యక్తిగా యాకోబు జీవించడానికి ఇష్టపడ్డాడు. యాకోబు గురించి నేను కొన్ని వచ్చాను చదువుతా చూడండి. ఆదికాండ గ్రంథం దయచేసి 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయం 25వ వచనంలో, యాకోబు తన గుడారము ఆ కొండ మీద వేసుకొనేను. తర్వాత 33వ వచనంలో, లాబాను యాకోబు గుడారములోనికి. ఆ తర్వాత ఆదికాండం 33:18 వచ్చిన చివరి భాగంలో ఏం రాశాడంటే 18 నుంచి, అటు యాకోబు పట్టణంలో నుండి వచ్చిన తర్వాత కనాన్ దేశంలో ఉన్న షెకెము ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారము. తర్వాత 35వ అధ్యాయం 21 వచ్చిన కూడా చూద్దాం. ఇశ్రాయేలు ప్రయాణమై మిగ్దోల్ ఏదేరు కవతల తన గుడారము వేసెను. బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే కనుక యాకోబు ఒక గుడారవాసిగా ఉన్నాడు. ఇది మనకి ఏం జ్ఞాపకం చేస్తుంటే, యాకోబు ఒక సామాన్యమైన జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలంటే, దేవుడు ఒక వ్యక్తిని జీవించాలంటే ఆ వ్యక్తిలో దేవుడు ఏం చూస్తాడంటే, నువ్వెంత సామాన్యంగా బ్రతుకుతున్నావు అనేది చూస్తాడు. మీరు అనొచ్చు, యాకోబు గుడారం వేసుకున్నట్టు అతనికి ఏం లేదేమో అనుకోవచ్చు. ఏశావు యాకోబు కలిసి ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఆస్తి అంట. ఎక్కడది ఒకసారి చూద్దామా. వారు కలిసి ఉండలేనంత ఆస్తి కలిగిన వారు. 36వ అధ్యాయం ఆదికాండం, దయచేసి ఆదికాండం 36వ అధ్యాయం 7వ వచనం చదవండి. వారు విస్తారమైన సంపద గలవారు గనుక వారు కలిసి నివసింపలేకపోయిరి. చాలు. ఆదికాండం. ఇంకా యాకోబు ఒక ఆస్తి మీకు గుర్తు చేస్తాను. 30వ అధ్యాయం ఆదికాండం 30వ అధ్యాయం దయచేసి చూడండి. ఆదికాండం 30వ అధ్యాయం 43వ వచనం. 30వ అధ్యాయం 40. ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందులు, దాసులు, వంటలు, గాడిదలు గలవాడాయను. ఏం కలిగిన వాడంట? తర్వాత ఆదికాండం 32వ అధ్యాయం 13 నుంచి అతడు అక్కడ రాత్రి గడిపి తను సంపాదించిన దానిలో తన అన్నయ్య ఏశావుకు ఒక కానుకను. ఏంటా కానుక? 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేలు, 30 పాడి ఒంటెలు, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 70 ఆలుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకుని జస్ట్ ఒక కానుక గిఫ్ట్. మనం ఎవరికైనా గిఫ్ట్ ఇస్తాం కదా. ఏం గిఫ్ట్ ఇస్తాం? మనమైతే ఒక 10 రూపాయలు పెన్ కొనేసి గిఫ్ట్ ఇస్తాం. గట్టిగా ఒకవేళ ఏదైనా పెళ్ళికి మనం వెళ్ళామని ఏం గిఫ్ట్ ఇస్తామంటే ఏదో జస్ట్ ఒక 1000 రూపీస్ లేదా 2000 రూపీస్ ఒక వాచ్ లేదా ఒక వస్తువు ఏదో కొనిస్తాం. అట్లాంటిది తన అన్నయ్యని ఏశావు ఎదురు వస్తున్నాడని తెలిసినప్పుడు యాకోబు జస్ట్ గిఫ్ట్కి ఇచ్చింది ఎంతో తెలుసా? 550 జంతువులు ఇచ్చాడు. మీరు ఆ లిస్ట్ తర్వాత కౌంట్ చేయండి. 550 జంతువులు. మన కనుక 2 పాడావులు ఉన్నాయి అనుకో, మేము ఎట్లా అవుతుంది తెలుసు అసలు. ఇక మనకంటే గొప్ప ఒకవేళ 10 పాడావులు ఉన్నాయంటే ఎట్లా ఉంటుంది? ఏంటో ఐఎమ్ రిచ్.
అలాంటిది జస్ట్ వాళ్ళందరికీ గిఫ్ట్ ఇవ్వడానికి 550 జంతువులు అలా ఇచ్చాడంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి యాకోబుకి ఎంత ఉంది. మరి ఎంత ఉన్నా సరే యాకోబు ఎక్కడ జీవించాడంటే గుడారం. ఇది యాకోబు తన సామాన్య లైఫ్ని జ్ఞాపకం చేస్తాడు. పిల్లలు గుర్తుపెట్టుకోవాలి, భక్తులు ఊరికే గొప్పవారు అవ్వలేదు, వారు గుడారవాసులుగా. అబ్రహాము కానీ ఇస్సాకు, హెబ్రీ పత్రికలో మాట్లాడబడింది, అబ్రహాము ఇస్సాకు యాకోబు గుడారవాసులుగా జీవించారనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఇక్కడ ఇంకొక మాట కూడా గుర్తు చేసుకోవాలి, గుడారవాసి అనేది వారు పరదేశంలో మేము ఇది శాశ్వతం కాదు అనే మాట తెలియజేస్తారు. గుడారం ఎప్పుడేస్తుందని తెలుసా? గుడారం ఇదేమన్నా కాదు. అందుకే ప్రత్యక్షపు గుడారాన్ని ఏమన్నాడు మోషేతో దేవుడు. ప్రత్యక్ష గుడారం గురించి నేను మా దగ్గర ఛానల్ బైబిల్ స్టడీ చెప్పాను. ప్రత్యక్ష గుడారాన్ని ఏమన్నప్పుడు అది ఏది కూడా బలమైన వస్తువు దాంట్లో వాడమన్నా. మేఘము ప్రత్యక్షపు గుడారం మీద నుంచి లేచిందంటే విత్ ఇన్ సెకండ్స్ టక 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 మోటాముళ్ళు సదిరేసి మళ్ళీ బయలుదేరాలి. మేఘం ఎక్కడ ఆగిందో మళ్ళీ అక్కడ గుడారం. వాళ్ళు అలాగే ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారు. గుడారం సింప్లిసిటీ. గుడారం మనకి ఏం జ్ఞాపకం చేస్తుంటే ఇది నాకు శాశ్వతము కాదు అనేది మన లైఫ్. అందుకని భక్తులు అందరూ అలా జీవించారు. హెబ్రీ పత్రిక దయచేసి 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక దయచేసి 11వ అధ్యాయం 13వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామా? చదవండి. వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను దూరం చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశంలో యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని 9వ వచనంలో ఒకటి మాట రాయబడింది, విశ్వాసం బట్టి అతనితో ఆ వాగ్దానానికి వారసులైన సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనేవారు గుడారములో. కాబట్టి నేను రెండో తలంపు ఏం జ్ఞాపకం చేస్తానంటే యాకోబు నేను ఈ భూమి మీద గుడారి వాసిని అని బతికాడు. ఏం పట్టుకుని బతకల. ఈరోజు ఉన్న ఛాన్సులు మనం ఎలా ఉంటామంటే ఇక్కడ కొరకే బతుకుతాం, ఇదే శాశ్వతం అనుకుంటాం. అప్పుడు నువ్వు పరలోకానికి రాలేదు. ఇప్పుడు మీకు అందరూ నాకు చూడండి ఒకసారి, ఈ కర్చీపు ఇట్లా వదిలేదు అనుకోండి, ఎక్కడ పడింది? కింద పడిందా పైకి పడిందా? ఎందుకు కింద పడింది? ఎందుకు పైకి వెళ్ళలేదు? ఏమని చెప్తారా? ఈ కర్చీపు ఎందుకు కింద పడింది, పైకి ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు చెప్పండి? రెక్కలు లేవా? ఎవరు మరి రెక్కలు లేవన్నారు? రెక్క డొక్క కాదు అక్కడ కావాల్సింది. ఈ కర్చీపుని భూమి ఆకర్షిస్తుంది కాబట్టి ఇది పైకి వెళ్ళలేదు. మనుషులు కూడా అంతే. ఛాన్స్ మనం ఏమంటే ఇక్కడ కోసం బతుకుతాం, ఇక్కడ కోసమే, ఇక్కడ పదవులు, ఇక్కడ ఆస్తులు, ఇక్కడ డబ్బు. అరే ఇది నేను తుచ్చమైంది, నేను వదిలేసి వెళ్ళిపోవాలి, ఇది నా శాశ్వతం కాదు. నీవు ఉంటున్న భూమి మీద కొన్ని 100 మంది నీకంటే ముందు భూమి పుట్టారు తెలుసా? వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కట్టుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరికి ఇది శాశ్వతమో? మనం తాత్కాలికంగా వచ్చాం. జస్ట్ మనం అతిథి వంటి వారు అలా బ్రతకాలి. నేనున్నానంటే ఉన్నా, అంతేకాని నేను ఇక్కడ కోసమే బతికే వ్యక్తిగా ఉంటే నువ్వు పరలోకానికి రావు. ఒక్క మాట చెప్తాను, అక్కడ కోసం బ్రతికేవాళ్ళు ఇక్కడ కోసం బ్రతకరు, ఇక్కడ కోసం బ్రతికేవాళ్ళు అక్కడికి రారు. కాగులు పెట్టుకుని ఇక్కడ 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 ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. నీ మనసు అంతా భూ సంబంధం ఏదైతే మీరు క్రీస్తుతో లేపబడిన వారు అయితే ఎక్కడ ఏం వెతకాలి చెప్పండి? ఏం వెతకాలి చెప్పండి? పైన ఉన్నవారు. దేవుడు నా కోసం ఏం సిద్ధపరిచాడు? నేను అక్కడికి వెళ్ళాలి, నేను అక్కడ సంపాదించుకోవాలి. ఇక్కడ కాదు. మా భూమి మీద ధనం కూర్చుకొనవద్దు. ఎందుకు? ఇక్కడ ఏమన్నా చెప్పండి, చిమ్మట ఉంది. ఇక్కడేమన్నా దొంగలు ఉన్నారు, తుప్పు పట్టేది, పాడైపోతుంది, వదిలేయాలి. కానీ ఎక్కడ సంపాదించుకోవాలి? మనం ఎక్కడ సంపాదించుకోవాలి చెప్పండి? రేపొద్దున మనందరం పర్లోకి వెళ్ళిన తర్వాత మీ పర్లోకంలో అకౌంట్ ఓపెన్ చేస్తే నాకు తెలిసి చాలామంది ఈ లోకంలో ధనవంతులు, కోటీశ్వర్లకి అక్కడ జీరో అకౌంట్. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ కోసమే బతికారు. నేనేమంటాను, యాకోబు ఎలా బ్రతకాల? యాకోబు నేను సామాన్యమైన వ్యక్తి, యాత్రికుడిని, బ్రతికానంటే బ్రతికాను, ఏది నా సంవత్సరం కాదు. సో నేను అంటున్నావు, ఒక విశ్వాసి పరదేశిగా బ్రతికినప్పుడే దేవుని ఆశీర్వాదాన్ని మనము పొందుకోగలం. నువ్వు ఇక్కడికే బతుకున్నావు అనుకో, ఇక్కడ పేర్లు, ఇక్కడ పదవులు, ఇక్కడ బాధ్యతలు, ఇక్కడ 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 కోసం బ్రతికే ఎవడు పరలోకానికి రావడం అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తావన్నా. 3 యాకోబులో మనం ఏం ఎంచుకుంటాం?
యాకోబు గుడారవాసిగా బ్రతికాడు. యాకోబు పశ్చాత్తాపంతో బ్రతికాడు. ఇంకా యాకోబు జీవితంలో నేను మీకు ఒక శ్రేష్టమైన ఒక విషయాన్ని జ్ఞాపకం చేయబోతాను. ఆదికాండం 31వ అధ్యాయం. ఆదికాండం 31వ అధ్యాయం. దయచేసి 38, 39 చదవండి చూద్దాం. ఈ 20 ఏండ్లు నేను నీ వద్ద ఉంటిని, నీ గొర్రెలైనను మేకలైనను ఈడ్చుకుని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు, దుష్ట మృగముల చేత చేర్చబడిన దానిని నీ యొద్దకు తేగ ఆ నష్టం నేనే పెట్టుకుంటే, పగటి యందు దొంగిలింపబడిన దానినేమి రాత్రి యందు దొంగిలింపబడిన దానినేమి నాతో పుచ్చుకొంటివి. నేను ఎలాగా ఉంటిని, తర్వాత 40 కూడా, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుంది, నిద్ర నా కన్నులకు ఘోరంగా చాలు. మూడవది యాకోబు జీవితంలో నేను మీకు గుర్తు చేస్తే మరొక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే, యాకోబు తన జీవితాన్ని ఒప్పుకున్నాడు దేవుడి దగ్గర, అందుకు ఆశీర్వదించబడ్డాడు. యాకోబు తన జీవితం సామాన్యంగా గుడారవాసిగా, సాధువుగా, యాత్రికుడిగా బ్రతికాడు కనుక దేవుడు అతను అంతగా దీవించాడు. యాకోబు జీవితంలో ఇంకొక మాట గుర్తు చేశాడు. యాకోబు తనకి ఇవ్వబడిన పనిని నమ్మకంగా చేశాడు. ఏమండి, ఇలా మనం ఎవరైనా సాక్ష్యం చెప్పగలమా? 20 సంవత్సరాలు ఒక జాబ్ చేసినప్పుడు ఆ యజమాని దగ్గరికి వచ్చి, అయ్యా 20 సంవత్సరాలు నేను ఒక్క జంతువు కూడా తినలేదు, నేను టచ్ చేయలేదు అని చెప్పగలమా? ఊరికే మాటలు కదా, రియాలిటీలోకి వచ్చి మాట్లాడతాను. కానీ యాకోబు అంటున్నాడు, లాభాను 20 సంవత్సరాల దగ్గర ఉన్నాను, ఒక్కదానికి నేను టచ్ చేయలేదు. ఒకవేళ నేను ఏదైనా దుష్టముఖం చేత అది కోల్పోతే నేను కట్టుకున్నాను. పగటి ఎండ కానీ రాత్రి ఏమన్నాడు అక్కడ, అసలు ఆ మాట చూడండి ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పగటి ఎండకును రాత్రి మంచుకు నేను క్షీణించిన నా కన్నులకు నిద్ర దూరముగా. యాకోబు తన మామ మందును కాపాడుతున్నప్పుడు నిద్రాహారాలు మాని తనకు అప్పగించిన బాధ్యతను అలా నెరవేర్చాడు. దేవుడు ఒక వ్యక్తిని ఊరికి దీవించడండి. దేవుడు ఒక వ్యక్తిని దీవించాలంటే దేవుడు మన కష్టాన్ని చూస్తాడు. యాకోబు కూడా మాట చెప్పాడు, చూశారు కింద మీరు రండి. ఆదికాండం, దయచేసి ఆదికాండం 42 మధ్యలో ఒక మాట చదువుతాను చూడండి. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూశారన్నమాట. ఆదికాండం 31వ అధ్యాయం 42వ వచనం మధ్య భాగం. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూడండి. దేవుడు నీకు అప్పగించిన పనులను నమ్మకంగా ఉంటే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు, బహుమతి ఇస్తాడు. దేవుడు ఇప్పుడు కూడా నీ ప్రయాస చూసి దేవుడు గుర్తుపెట్టుకోండి, మనుషులు కాదు. ఒక పని దేవుడు నీకు అప్పగిస్తే అది సంఘంలో అవ్వచ్చు, అది కుటుంబ బాధ్యత అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. నేను కొన్ని స్థలాల్లో నేను సేవ చేస్తూ ఉన్నాను. నేను ఇప్పుడున్న స్థలం కాకుండా అంతకుముందు ఉన్న స్థలంలో నేను సేవ చేశాను. అది వెంకట భాగం దగ్గర దీనికంటే కొంచెం పెద్ద మందిరమే, 400 సంఘం ఉంటుంది దగ్గర. నేను కొంతమందికి మాత్రం కొన్ని బాధ్యతలు అప్పు చెప్పి వాళ్ళని నేను వాడేవాడిని. అప్పుడు వాళ్ళు కొంతమంది ఏమనుకున్నారు, ఏంటి అసలు అన్న మాకు చెప్పడేంటి, ఏంటి అసలు అన్న మాకు ఏది అప్పగించడేంటి, ఎందుకు అన్న వాళ్ళకు మాత్రమే చెప్తాడేంటి. నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్పాను, అక్కడ అవసరం ఉంది, వాళ్ళకే ఎందుకు చెప్తాను, వాళ్ళకే ఎందుకు అప్పగిస్తున్నాను. చూడండి, దేవుడు అంటే దేవుడే కాదు, మనం కూడా ఊరు వెళ్తున్నాం అనుకోండి, ప్రాముఖ్యంగా ఇంటి తాళం, ఇనపెట్టి తాళం, అన్ని తాళాలు వేసిన తర్వాత ఆ దారం అంటే పోయాడు, బాబు రామయ్య ఎట్రా అని ఆడికి తాళం ఎత్తామా? ఎవరికి ఇస్తాం తాళం చెప్పండి, ఎవరికి ఇస్తాం తాళం చెప్పండి? ఎవరిని నమ్ముతామా వాడికి ఇస్తాం. ఎవరికి పని అప్పు చెప్తాం? అరే వీడికి పని అప్పు చెప్తే నమ్మకంగా చేస్తాడు అనుకుంటే వాడికి అప్పు చెప్తాం. మేము సర్వింగ్ డ్యూటీలో కూడా హెబ్రోన్లో ఆ యూత్ క్యాంపులో మేము ఉంటున్నప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళమాట,
మీరు ఒక్కసారి గ్లాసులు పట్టుకుంటే అయ్యేంత వరకు గ్లాసులు పట్టుకోవాలి. ఒక్కసారి బకెట్లు పెట్టుకుంటే అయ్యేంత వరకు బకెట్లు పట్టుకోవాలి. ఒకసారి నేను 2006లో యూత్ క్యాంప్లో ఒంగోలులో ఏముందిలే అని రైస్ వడ్డెత్తంగా మొదలుపెట్టాను. అది గంప, చిన్న గంప కాదు, పెద్ద గంప. ఇక్కడ నుంచి దగ్గర 1 కిలోమీటర్ పైన లైన్ ఉంది. అక్కడికి వెళ్ళేప్పటికి నడుము పట్టేస్తున్నా. ఇక నా వల్ల కాదా, నేనేంటాను, మధ్యలో వదిలేసి ఏ ఒక్కరికైనా పని అప్పచెప్తామా? దేవుని మందిరంలో దేవుడు ఒక వ్యక్తికి పని అప్పగిస్తాడంటే ఎవరికంటే కేవలం నమ్మకస్తులకు మాత్రమే. ఒక దినాన దేవుడు నీ గురించి చెప్పాలి, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఒకవేళ బేతేల్లో దేవుడు నీకు పని అప్పగించగలుగుతున్నాడా? దేవుడు నీకు ఇచ్చిన పని బాధ్యత ఏదైనా నమ్మకంగా చేయగలుగుతున్నావా? యాకోబు చెప్పగలిగాడు, 20 సంవత్సరాలు నా రికార్డ్ చూడు, 20 సంవత్సరాల్లో ఏది నేను పోగొట్లా. 20 సంవత్సరాల్లో మామ కంటి మీద నిద్ర రాకుండా కాకుండా నేను ప్రయాసపడ్డాడు. నా ప్రయాస దేవుడు చూశాడు. దేవుడు మనందరికీ ఓ రోజు ప్రతిఫలిస్తాడు. ఎవరికి ఇస్తాడు తెలుసా? నమ్మకంగా పనిచేసిన వ్యక్తులకు మాత్రమే, కానీ ఉత్తి కౌలు చెప్పే వాళ్ళకి కాదు. ఇక్కడ మనం చాలా మాటలు చెప్పవచ్చు, కానీ వన్ డే దేవుడు ముందు నిలబడాలి. ప్రభు నీకు అప్పగించిన ఏ బాధ్యత అయినా చూడండి, చాలాసార్లు విశ్వాసాలకు మనం చాలా విషయాల్లో నమ్మకత్వాన్ని కోల్పోతాం. గృహ నిర్వహణ హక్కు విషయంలో, లేదా దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత ఏదైనా సరే, ఒక చిన్న విషయంలో నీ విశ్వాసాన్ని కోల్పోతే, భక్సింగ్ గారి గురించి నేను విన్నాను. ఎందుకంటే నేను ఎక్కువ తిమోతి దగ్గర 10 సంవత్సరాలు అయితే నేను జర్నీ చేశాను. తిమోతి గారి దగ్గర నేను ఎక్కువ కాలం ఉన్నాను. కాలాన్ని బట్టి భక్సింగ్ గారి గురించి కొన్ని వందల సంగతులు అంకులు నాకు చెప్పాడు. ఆయన ఒకరికి ఏదైనా ఒక బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యత ఆయన చేయకపోతే మళ్ళీ ఆయనకి పని అప్పచెప్పాడు కదండి భక్సింగ్ గారు. దేవుడు నీకు అప్పగించిన పని నమ్మకంగా చేస్తాం, అది అర్థం చేసుకొని, అంటే వ్యక్తిగతంగా అర్థం చేసుకో. ఏదైనా కానీ కొన్నిసార్లు మన జీవితంలో నమ్మకత్వాన్ని కోల్పోయి ఉంటే, నువ్వు ఎక్కడ నమ్మకంగా లేకపోతే దేవుడి దగ్గర ఇంకేం నమ్మకం ఉంటావు? ప్రత్యేకంగా విశ్వాసాలకు నేను చెప్పేది ఏంటంటే, దేవుని భాగం విషయంలో యాకోబు 40 గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో మాట్లాడబడింది. దొంగిలించారు అన్నాడు. ఏమన్నాడు చదవండి ఒకసారి అన్నమాట. మలాకి 3:8 వచ్చింది. మలాకి గ్రంథం 3వ అధ్యాయం. మానవుడు దేవుని యొక్క దొంగిలునా? అయితే నాకు ఆశ్చర్యమైంది ఆ మాట చూద్దాం. కానీ అరే ఇదే స్టేట్ బ్యాంక్లో దొంగతనం చూసాము, ఇండియన్ బ్యాంక్లో దొంగతనం చేసాం, ఆంధ్ర బ్యాంక్లో దొంగతనం చేశాం, దేవుడి దగ్గర కూడా దొంగతనం చేసేవాళ్ళు ఉన్నారా అని ఆశ్చర్యమైంది. కింద చదివితే ఏమన్నాడు చూడండి, దేని విషయంలో మేము నీ యొక్క దొంగిలితీమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణములను ఈ యొక్క మీరు ఒకసారి అర్థం చేసుకుని, గుండె మీద నిజంగా ధైర్యంగా ప్రభు బల దగ్గరికి వచ్చి నీవు గుండె మీద ధైర్యంగా చేసుకుని చెప్పగలరా? నేను నా భాగాన్ని నమ్మకంగా ఇస్తున్నాను, నేను నమ్మకంగా దేవుని ఆరాధిస్తున్నా, నాకు ఇచ్చిన పని నేను నమ్మకంగా చేస్తున్నా. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనుషుల్ని నువ్వు మబ్బి పెట్టి బతకొచ్చు, కానీ వన్ డే ఎవరి ముందు నిలబడా చెప్పు? నిన్ను నన్ను చేసిన దేవుడి ముందు నిలబడాలి. నేను కూడా నిలబడాలి, నువ్వు నిలబడాలి, అందరూ నిలబడాలి. బైబిల్ రాయబడింది, వాని పని చొప్పున నేను సిద్ధపరిచిన జీవితం నా యొద్ద. కొంతమంది కనపడే పని చేస్తారు, అప్పుడప్పుడు కూడుతూ ఉంటారు. ఒకవేళ పాస్టర్ గారు లోనికి వెళ్ళిపోయాడు అనుకోండి, మనకి ఎందుకు వదిలేస్తారు. నమ్మకత్వం చాలా ఇంపార్టెంట్. చిన్న విషయాల్లో నమ్మకత్వం కోల్పోతే నువ్వు పెద్ద విషయాలు నమ్మకంగా ఉండాలి. ప్రభుత్వ దగ్గరికి వచ్చేటప్పుడు నేను పరీక్షించుకో. యాకోబులకు నువ్వు చెప్పగలవా, నువ్వు నాకు అప్పగించిన పని నేను నమ్మకంగా చేశాను, నా కన్నులకు కూడా నిద్ర రాకుండా పగట ఎందు రాత్రి ఎందు నేను కష్టపడ్డాను, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. ఒకవేళ ఇలాగే మనం నటించుకుంటా ఊరికి అనుకుంటూ పోతే ఒకరోజు వస్తావు, దేవుడి ముందు నిలబడతావు, అప్పుడు నీకు అర్థమైపోతుంది నీ కథ వేరుగా ఉంటుంది. నువ్వు నన్ను విడిచిపో అంటాడు దేవుడు.
మనము దేవుని ఎడల నమ్మకం ఉండాలి. సో యాకోబు జీవితంలో నేను మొదలుపెట్టి గుర్తు చేస్తాను. సరే అండి, ఆది కాండం దయచేసి ఆది కాండం 32వ అధ్యాయం. ఆది కాండం దయచేసి 32వ అధ్యాయం. ఇక్కడ ఒక మాట జ్ఞాపం చేసుకుందాం. 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ. యాకోబు ఒప్పుకునేవాడు, యాకోబు గూడారవాసి, యాకోబు నమ్మకస్తుడు. యాకోబు గురించి నేను ఇంకో మాట చెప్తాను ఏంటంటే, యాకోబు ప్రార్థన యోధుడు. నాకు అనిపిస్తూ ఉంటుంది యాకోబు జీవితం చూస్తున్నప్పుడు, నిజంగా మన జీవితంలో లైఫ్లో ఒక్కసారి ఇలాంటి ప్రార్థన చేసి ఉంటామా? నిజం అనిపిస్తుంది కొన్నిసార్లు. ఇక్కడ చూడండి మీరు, యాకోబు మగసిరి కలిగిన వాడంట, పట్టు కలిగిన వాడంట. యాకోబు పట్టాడంటే వదలదంటే. యాకోబుకి రాహేలు మీద మనసు కలిగింది. ఏమన్నాడు, మామ అయ్యా నువ్వు నా దగ్గర పని చేయి, ఏదో ఒకటి ఇస్తాను, నీకు ఏం కావాలి కోరుకోరా అంటే బాగా ఆలోచించి అడిగాడు. ఏమడిగాడు? మామ ఎట్టో నీ పని చేస్తానులే, మా నాన్న కూడా చెప్పాడు, మా అమ్మ కూడా చెప్పి పంపింది, లాభాన్ని పిల్లల్ని వివాహం చేసుకోమని చెప్పి. కాబట్టి రాహేలును నాకు ఇచ్చి పెళ్లి చేస్తే, అసలు ఆయన అడగల 7 సంవత్సరాలు కొలువు చేయమని అడిగాడా? ఈయన అన్నాడు ఎంతోడో ఇవ్వడానికి ముందే ఎక్కువ శాతం చెప్పేసి, అయ్యా 7 సంవత్సరాలు నీకు పాలితం చేస్తాను. అవునా, ఓకే. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మామ పెళ్లి చేయమంటే చేస్తానని చేసాడు ఘనంగా. పెళ్ళి అయిపోయింది. ఆ రాత్రి అంతా తెల్లారిపోయింది. ఆ రాత్రి అంతా అయిపోయిన తర్వాత తెల్లారి చూస్తే బెడ్ మీద రాహేలేదు, లేయవు. అరే ఇదేంట్రా బాబు, నేనే మోసగాడంటే మా మామ మోసగాడనుకున్నాడు. మామ ఎంత పని చేసావు? నేను రాహేల్ కోసం కదా 7 సంవత్సరాలు కొలువు చేశాను. అయ్యా నీకు చెప్పాలి, మా దేశ సాంప్రదాయం అలా కాదు. పెద్ద ఆమె పెళ్లి చేయకుండా చిన్న ఆమె పెళ్లి చేయడం కుదరదు. నీకు రాహేల్ కావాలా? ఇంకో 7 సంవత్సరాలు కొలువు చేరుతున్నాడు. మనమైతే గోరుగయ్య స్వామి 7 సంవత్సరాలు నేను ఎంతగా చిత్రవద చేసావు. యాకోబు పట్టు కలిగిన వాడు. ఈ రాహేలుకి కావాలంటే మరొక 7 సంవత్సరాలు కొలువు చేశాడు. యాకోబుకు ఆ దినాలు ఎలా ఉన్నాయి తెలుసా? బైబిల్లో రాయబడింది, కొద్ది దినాలనే గడిచిపోయిందంట. నిజం. ఆది కాండం 29వ అధ్యాయం. ఆది కాండం 29వ అధ్యాయం 20 వచనం చదవండి. 29:20. యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరాలు కొలువు చేస్తును. అతడు ఆమెను ప్రేమించడం వలన అవి అతనికి కొద్ది దినాలు. ఏంటంటే 7 సంవత్సరాలు పాలన చేస్తే యాకోబు దగ్గరికి వచ్చి ఏంటయ్యా అంటే, అది జస్ట్ ఒక వారం లేకుండాలేండి. మళ్ళీ ఒక వారమేగా అనుకున్నాడు. 7 సంవత్సరాలు చేసిన 14 సంవత్సరాలు. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, యాకోబుకి పట్టుదల చాలా. ఏదైనా పట్టాడంటే వదలదు. ఇప్పుడు దేవుని సన్నిధిలో మోకరించాడు. ఎబ్బెక్కిరకు దాటి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ పంపించేసాడు. ఆ రాత్రి దేవుని సన్నిధిలో మోకరించాడు, ప్రార్థించడానికి మోకరించాడు. యాకోబు యెహోవాను పట్టుకున్నాడు. మీరు చూస్తే ఎవరిని వదలమని అడుగుతున్నాడు? చెప్పండి, ఎవరిని వదలమని అడుగుతున్నాడండి? ఎవరండి వదులుమని అడిగింది? ఎవరు చెప్పండి? దేవుడు అడుగుతున్నాడా? యాకోబు పట్టుదల అక్కడ కనపడుతున్నాను. పట్టాడంటే వదలదు. ఇక దేవుడు ఏం చేశాడంటే, వీడు నన్ను వదిలేదట్లేడని ఒక దెబ్బ కొట్టాడు. చూద్దామా? ఆది కాండ గ్రంథం దయచేసి 32వ అధ్యాయం. జెనసిస్ చాప్టర్ 32. ఆది కాండ 32వ అధ్యాయం. దయచేసి మన జ్ఞాపకం చేసుకుందాం. 25వ వచనం. తాను అతన్ని గెలవకుండా చూచి, అంటే యెహోవా యాకోబుని గెలవకుండా చూచి తొడగూటి మీద అతను కొట్టాను. అప్పుడు అతను ఆయనతో పెనుగులాట వలన యాకోబు తొడగూడు. ఒకవేళ నువ్వు గట్టిగా ప్రార్థన చేస్తున్నావు, ప్రభు నన్ను దీవించు, ఆయన బేతేలో నిలబడ్డాను, దీవించు అన్నాడు. ఆయన కొట్టకుండా ఊరికే పైనుంచి గడియారం తగిలింది జారి ఊరికే. మనం ఉంటామా?
ఏదండి, ఏం పాస్ గారండి, ఏంటండి ఇదేదో? ఒకరి దేవుడు కొట్టాడు మనకు తెలిసింది అనుకోండి, ఉంటావా? దీవించమని నేను వచ్చి ప్రార్థన చేస్తూ కొడతావా? నువ్వు కనబడితే ఒక ఆయన ఉన్నాడు బండ్లోని, మేము ట్రైనింగ్లో మేము నల్గొండలో మేము తిమోతి గారి దగ్గర ట్రైనింగ్లో ఉన్నప్పుడు మాతో పాటు ఉన్నాడు. తను లంబాడీకి ఆ ఏరియా ఆ కులం నుంచి ప్రభు నమ్మాడు. చాలా నమ్మకస్తుడు, ఎంత నమ్మకస్తుడు అంటే అంత నమ్మకస్తుడు. ఏమైందో తెలియదు కానీ పెళ్ళైన తర్వాత కొన్ని పరిస్థితులు ఎదుర్కొన్న ఆయన ఎంత వ్యతిరేకమైపోయాడంటే ప్రభుకి. నాతో క్లోజ్గా ఉన్న ఒక సేవకుని పంపించి మాట్లాడమని చెప్తే ఆయన అంట, ఆ యేసు ప్రభు కనబడితే పొడి చేస్తానట. మనకు కూడా యాకోబు లేక మనల కనుక ఒక దెబ్బ అయితే మనం అంటాం ఏమంటే, నువ్వు కనపడితే చెప్తే నీ పని అనుకూడదా? కానీ యాకోబు చూసారా, త్వరగూడు వలిసిన వదిలేడా పని వదిలేడు. చెప్పండి, మనం ఏం చేస్తాం? ఆన్లైన్ ప్రేరణ పంపిస్తాం. ఎవరి ముందు వెళ్ళిపోవాలి? దేవుడు వెళ్ళడం. అబ్రహాం గురించి ఒక మాట చెప్పాలి మీకు. ఆదికాండం దయచేసి 18. ఆదికాండం దయచేసి 18. అబ్రహాం కూడా ప్రార్థన చేయడానికి మోకరించాడు. ఆదికాండం 18లో లోతు కుటుంబం కోసం అబ్రహాము ఎంతో ప్రార్థన చేశాడు. 33వ వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తా, చదవండి. యెహోవా అబ్రహాంతో మాట్లాడటం చాలించి వెళ్ళిపోయాడు. ఆ అబ్రహాము ఎవరి ముందు వెళ్ళిపోయాడు చెప్పండి? మోకరిస్తే ఎవరు వెళ్ళిపోయారు ముందు? దేవుడు మాట్లాడి వెళ్ళిపోయేంత వరకు అబ్రహాం దేవుని కాసుకున్నాడు. మనం మోకరితే ఏం చేస్తాం? ఆన్లైన్ పేరుకి గట్టిగా వచ్చి ఆమె ముందు వచ్చాం ఇక్కడ ఆమె వెళ్ళిపోతారు, ఆమె వెళ్ళిపోతారు. అరే భక్తులు అలా లేరు. యెహోవా వదిలి వెళ్ళిపోయేంత వరకు అబ్రహాం యెహోవా సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. యాకోబు ఎప్పటి వరకు ప్రార్థన చేశాడు చెప్పనా? ఆదికాండం దయచేసి 32వ అధ్యాయం. ఆదికాండం దయచేసి 32వ అధ్యాయం. దయచేసి మనం చూస్తాం. ఆదికాండం 32వ అధ్యాయం 31వ వచనం. అతడు పెనుయెల నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను. ఎప్పుడు మోకరించాడు చెప్పండి? రాత్రి మోకరించాడు. ఎప్పుడు లేచాడు చెప్పండి? సూర్యోదయం వరకు. ఎంతసేపు ప్రార్థన చేసి చెప్పండి? తెల్లవారులో. నువ్వు నన్ను ఆశీర్వదిస్తున్న తప్పదు. నేను అనుకుంటున్నా యాకోబు ప్రార్థన పరుడు. అందుకే దేవుడు అతని జీవితాన్ని ఆశీర్వించాడు. ఎంతమంది అన్నాడు ప్రార్థనకు వచ్చేది? మీకు తెలుసా, ఒక భక్తుడు అన్నాడు, ఆదివారం వచ్చేవాళ్ళు నిజమైన సంఘం కాదు, ప్రార్థన కొడుకు వచ్చేవాళ్ళు నిజమైన సంఘం అన్నాడు. అపొస్తలుల 12:5 సంఘమైతే అతని కొరకు ప్రార్థన చేస్తుంది అన్నాడు. ఇక్కడ 2 అర్థాలు. సంఘం ప్రార్థన చేస్తుంది కాదు, సంఘమైతేనే ప్రార్థన చేస్తుంది. అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనం చూడండి. పేతురు చెరసాలలో ఉంచబడెను. ఎవరండి ప్రార్థన చేస్తారు చెప్పండి? సంఘమైతే. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయట్లేదు, ప్రార్థన కావట్లేదంటే నువ్వు ఎవరు? సంఘమేనా? చాలాసార్లు మనం ప్రార్థన శక్తి, ప్రార్థన విలువ, ప్రార్థనలో ఉండే పవర్ మనకు అర్థం కానప్పుడు ఎందుకు ప్రార్థన రాదు? చాలా సమస్యలు ఉన్నాయి ప్రజలు, అందుకే రాదు. సమస్యలు ఉన్నాయి కాబట్టి రావాలా? ఎందుకు ప్రార్థన కావాలా? ఆరోగ్యం అనారోగ్యం ఉంది ప్రజలు, అందుకే రావాలా? ఆరోగ్యం పొందుకోవడానికి రావాలా? సమస్యలు పోగొట్టుకోవడానికి రావాలా? ఒక్క వ్యక్తి ప్రార్థన చేస్తేనే బైబిల్ తలకిందలైపోయినాయి చాలా కార్యాలు. ఒక్క అబ్రహాం లోతు కుటుంబాన్ని రక్షించలేదా? రాత్రి గురించి గుర్తు చేశాను. ఒక్క మోషే ఎర్ర సముద్రాన్ని పాయలు చేయలేదా? ఒక్క ఏలియా ఆకాశం నుంచి అగ్ని సిరాలేదా? ఒక్క యెహోషువ సూర్యచంద్రులు ఆపివేయలేదా? ఒక్కరు ఒక్క భక్సింగ్ గారు ఇన్ని వేల సంఘాలు అంటే ఏంటనుకున్నారు? మన అవసరం ఎన్ని వేల సంఘాలు ఉన్నాయి అసలు. ఒక్క ఆయన ప్రార్థన చేశారు. నేను ఆయన పుట్టినరోజు దైవజనుడు భక్సింగ్ గారు. ఇప్పుడు ఏమవుతుంది? నీ ప్రార్థన చేస్తే ఏమైంది? మన కుటుంబం కోసం, మన బిడ్డల కోసం, మన సంఘం కోసం. సంఘంలో ఏ పరిచర్యకైనా పోటీ ఉంటుందేమో. పాటలు పట్టడానికి ముగ్గురు సరిపోతారు, ఇంటర్ 4. వాకింగ్ చెప్పడానికి ఇద్దరు, ఒకళ్ళు 6 అవుతాను బలాత. కీబోర్డ్ పెట్టిన 3 4. ప్రార్థనకి ఎనీ టైం ఎప్పుడైనా చేయవచ్చు. పోటీ లేని పరిచర్య, కష్టపడిన పరిచర్య. 2
నేను అంటాను, ప్రార్థన అనేది ఎవడో చెప్తే చేసేది కాదు. మోకరించి భారంతో కన్నీటితో ప్రార్థించి ఈరోజు అంటాను, ఎందుకు మన కుటుంబాలు దీవించబడలేకపోతాయి అంటే ప్రార్థన లేదు. ఒకసారి హెబ్రోన్లో చాలా గొడవ జరుగుతున్నాయి. హెబ్రోన్లో కూడా ఛానల్ ఉన్నాను ట్రైనింగ్లో. ఒకసారి నేను వాల్టర్ అని ట్రాన్స్లేట్ చేస్తారు, ఆయన చనిపోయింది. ఆయన దగ్గరికి నేను వెళ్ళాను. ఆయన ఒక మాట చెప్పాడు, బ్రదర్ హెబ్రోన్లో ఇన్ని గొడవలు జరుగుతున్నాయి కదా, ఒక్క 3 రోజులు ఉపవాస దినాన్ని చాటించి మన సావాసాలు అన్నీ కలిపి ప్రార్థన చేయమని చెప్పండి బ్రదర్, సమస్యలన్నీ పోతాయని. నాకు షాక్ అనిపించింది ఆయన మాట. రెస్పెక్ట్గా నాకన్నా చాలా పెద్దవాడు, మా తండ్రి వయసు ఉంటుంది. బ్రదర్ ఇప్పుడు నేను గొడవ జరుగుతుంది కదా బ్రదర్, దయచేసి 3 దినాలు ఉపవాస దినాలు మన సావాసం అంతా చాటించి ప్రార్థన చేయమంటే, ప్రార్థన ద్వారా ఏదైనా ప్రార్థన చేస్తే వారు కూర్చున్న స్థలాలు కూడా ఏమైపోయినాయి, కదిలిపోయినాయి. ప్రార్థనకు ఉన్న శక్తి దేనికి లేదు ప్రపంచం. నువ్వు ప్రార్థన చేస్తే పరిస్థితులు మారిపోతాయి అంతే. ఎవరు చెప్పారు మారడం? నీ భర్త మారడా, భార్య మారడా, దేవుడికి అసలు ఏమైనా ఉందా? ఎవరు చెప్పారు రోగాలు పోవని? ఎవరు చెప్పారు అప్పులు పోవని? ఎవరు చెప్పారు? నేను అంటాను, నువ్వు నిజంగా విశ్వాసంతో ప్రార్థన చేస్తే నమ్ముట్టు నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము. ప్రార్థన లేమే ఈరోజు మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో కనపడుతున్న ఈ భ్రష్టత్వానికి కారణం ఏంటంటే పవర్లెస్ లైఫ్. ప్రార్థన పాపం చేయనవదు, పాపం ప్రార్థన చేయనవదు. ఈరోజు ప్రార్థనా పరుడైన యాకోబులను మారితే తప్ప నీ కుటుంబం, నీ సంఘం ఆశీర్వదించబడడం అనేది జరగదు. ఎన్ని విషయాలు చెప్పానండి? ఎన్ని? 4 సరే, టైం అయిపోయినా ఇంకొక మాట గుర్తు చేస్తాను. యాకోబు దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. యాకోబు సాధువుగా పరదేశిగా మాత్రం బ్రతికాడు. ఏదో కూర్చుకోవాలన్న మనసు యాకోబులు లేదు. యాకోబు తనకు అప్పగించిన పని నమ్మకంగా చేశాడు, చెప్పగలడు. యాకోబు చెప్పండి ప్రార్థన. యాకోబు ఇంకొక మాట గుర్తు చేయాలి, ఏంటంటే ఆదికాండం ఇది చాలా, నాకు ఈ మాట చూస్తున్నప్పుడు చాలా బలి అనిపించింది. 47వ అధ్యాయం 28 నుంచి చదవండి. యాకోబు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరములో బ్రతికింది. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములో 147. ఇశ్రాయేలు చావాల్సిన దినంలో సమీపించినప్పుడు అతడు తన కుమారుడిని యోసేపుని పిలిపించి, నా ఎడల నీకు కటాక్షం ఉన్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ కింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనపరచుము. ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతి పెట్టకము, నా పితరులతో కూడా నేను పండుకున్నట్లు ఐగుప్తులోనే నన్ను తీసుకుని పోయి వారి సమాధుల్లో నన్ను పాతి పెట్టమని అతనితో. యాకోబు ముగింపు వండర్ఫుల్ అని. కార్య ఆరంభం కాదు కావాల్సింది. చెప్పండి, ఏం కావాలి? నువ్వు ఎలా పరిచర్య ప్రారంభించావు, విశ్వాస జీవితాన్ని ఎలా ప్రారంభించావు అవన్నీ పక్కన పెట్టు. నీ ఎండ్ ఆఫ్ ద డే, నీ ముగింపు దినం ఎలా ఉందో అది గుర్తుపెట్టు. ఏమన్నాడు తెలుసా? యోసేపు పిలిపించా, యోసేపు ఒక్క మాట నా తొడ కింద ప్రమాణించండి, బలమైన ప్రమాణం. ఏం నాన్న చెప్పండి, దయచేసి నన్ను ఐగుప్తులు పాతి పెట్టు. కనీసం నా ఎముకలు కూడా ఇక్కడ ఉండడానికి నేను ఇసుకోను. ఐగుప్తులు నేను కనానికి వెళ్ళిపోవాలి. ఓ నిరీక్షణ ఎంత గొప్పది, ఎంత సిద్ధపాటు కలిగిన వాడు యాకోబు. నేను అంటాను, ఒకరోజు ఈ లోకాన్ని మనం వదిలేయండి. ఏంటి నీ ఎండ్ ఏంటి? ఏంటి నీ లైఫ్ ఎండ్ ఏంటి? సిద్ధపడి యాకోబులాగా ఐగుప్తులో వద్దు, నా నిరీక్షణ నా పితరులతో పాటు నేను వెళ్ళాలని నిరీక్షణ ఇదైతే అంత బాబు. సేమ్ యోసేపు కూడా అదే చెప్పాడు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయేటప్పుడు నా ఎముకలు కూడా ఇక్కడి నుంచి
40 సంవత్సరాల ఇశ్రాయేల్ యాత్రలో ఒక సమాధి పెట్టిని మోసుకుంటే వెళ్ళారు. తెలుసా మీరు? చూసారా ఆ దృశ్యాన్ని? ఎవరు ఎముకలు అవి? యోసేపు ఎముకలు. ఎక్కడొద్దో దేవుడు నా పిల్లలకి ఇచ్చిన దేశం నేను. ఇది మన ముగింపుని గుర్తు చేస్తాము, మన నిరీక్షణ గుర్తు చేస్తాము. నేను చచ్చిపోయాను కానీ నేను ఇక్కడ చావకూడదు. ఎక్కడ చావాలి? ఎక్కడికి వెళ్తారు సార్? అది మన ముగింపు అవ్వాలండి. కొంతమంది ఎలా ఉంటారంటే విశ్వాస జీవితంలో చాలా బాగా జీవించి లాస్ట్ వారి విశ్వాసాన్ని అంతా ఏం చేస్తారు? వదిలేస్తారు. నీ ముగింపు సంగతి అర్థం చేస్తారు. ఒకరోజు మనం చనిపోతాం, నలుగురు ఏం చెప్తారు నీ గురించి? నువ్వు చనిపోయిన తర్వాత అర్థమవుతుంది. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అంతా కూడా విశ్వాసం లిస్ట్ ఉంది. వాళ్ళు నిలిచిపోయిన ఫలాలు, వాళ్ళు మాదిరికరమైన సవాళ్ళుగా మారారు. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. ఇక్కడున్న మనం అందరం చచ్చిపోతాం కదా, నువ్వు చచ్చిన తర్వాత నీ గురించి ఏం మాట్లాడతాను? వాడి భక్తి వేరా, వాడి విశ్వాసం వేరా, ఆయన పరిశుద్ధత వేరా, రాజీ పడ్డా, పాపంతో రాజీ పడ్డా, లోకానుసారం జీవించడా, అబద్ధికుడు కాదురా, మోసగాడు కాదురా, బతికితే అలా బతకాలి. ఒక ఆయన గురించి రాయబడింది, ఎవడికి ఇష్టం లేకుండా చచ్చాడు. పితరులను పాతి పెట్టిన సమాధుల్లో కూడా తను పాతి పెట్టింది. ఇప్పుడు నేను అంటాను, నీ ముగింపు ఏంటి? తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నాయుము ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నాయుము ఎంతో, తెలుపుము ఎంత కుడనో, తెలుపుము ఎంత కుడనో, విరిగి కలిగి ఉన్నాను నేను, విరిగి కలిగి ఉన్నాను. పరవాసినినే ప్రభువా, పరవాసినినే నడిచుచున్నాను నమారి, నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నీ హరినే చేరెదను నేను, హరినే చేరెదను. ఒక సమయం దయచేసి ఒక క్షణం. ప్రభా, ఈరోజు నాతో మాట్లాడు. యాకోబు జీవితంలో అనేక విషయాలు ఈరోజు ప్రభా అన్నాడు, ఒకరోజు ఈ లోకాన్ని వదిలేద్దాం. ఎక్కడ వదులుతున్నావు? ధనవంతుడు కలుమూసాడు, ఏసీ రూపంలో కలుమూసాడు, కుటుంబ సభ్యుల మధ్య కలుమూసాడు, సకల ఐశ్వర్యాలతో కలుమూసాడు. కళ్ళు తెరిచింది పాదాల. తన గమ్యం భయంకరం. అమ్మా, యవనస్తురా, విశ్వాసి, ఒకవేళ దైవ సేవకుడా, సంఘ పెద్దగా, నువ్వెవరో అని నమ్ము. నీ చివరి దినం ఎలా ముగిస్తుంది? ఇది నవ్వుదేయండి, మాట ఏంటో, లోపడ్డు, సహకరించడు, వ్యతిరేకంగా ఉంటాడు. ఇదే నీ సాక్ష్యం. నీ తర్వాత నీ పిల్లలు కూడా ఆ సాక్ష్యాన్ని మొయ్యాలా? మంచివాడండి, లోపడతాడు, విధేయత కలిగి ఉంటాడు, దైవ భయం ఉంది తనలో. ఏంటి సాక్ష్యం? నీ గురించి నలుగురు ఏం మాట్లాడతారు? యాకోబు అంటాడు, యోసేపు ఐగుప్తులో నా సమాధి చేయదయ్యా. నా పిల్లలు ఎంత నిరీక్షణ, ఎంత సిద్ధపాటు, ఎంత అద్భుతమైన ముగింపు యాకోబుది. ప్రభు ఏదైనా విషయంలో నీతో మాట్లాడుతుంటే యథార్థం గొప్ప, ఎందుకంటే కప్పుకుని దయచేసి స్వీకరించి నష్టపోయేవద్దు. ప్రభు నీకు ఇచ్చాడు బాధ్యత, పాటలు పడే బాధ్యత, వాయిద్యాలు వాయించే బాధ్యత, సువార్త చెప్పే బాధ్యత, పాత్రలు శుభ్రం చేసే బాధ్యత, మందిరాన్ని శుభ్రం చేసే బాధ్యత, వాయిద్యాలు వాయించే బాధ్యత, సంఘం నడిపించే బాధ్యత, దైవసేవలు సహకరించే బాధ్యత. ఆయన ముందు ఎంత నమ్మకంగా ఉన్నావా? నీ శక్తిని ఇస్తున్నావా?
నీ నీ బలాన్ని ఇస్తున్నావా? నీ సమయాన్ని ఇస్తున్నావా? నీ ధనాన్ని ఇస్తున్నావా? జాగ్రత్త. నేను చాలా తెలివైన వాడిని అనుకుంటున్నావేమో. దేవుణ్ణి మోసం చేయలేవు. ఒకరోజు దేవుడు నుంచి అంటాడు, మీరెవరో నాకు తెలియదు అంటాడు, తలుపేస్తాడంతే. ఆ రోజు నువ్వు సిగ్గుపడకూడదంటే ప్రభుత్వం వచ్చిన ప్రభా, నువ్వు నాకు అప్పగించిన బాధ్యతలో నమ్మకత్వాన్ని కోల్పోయాను, డబ్బులో కోల్పోయాను, విశ్వాసంలో కోల్పోయాను, పరిశుద్ధతలో కోల్పోయాను. ఆయన అప్పగించింది నేను సరిగా నెరవేర్చలేదు, సొంత ఇష్టాన్ని నెరవేర్చాను, సొంత జ్ఞానం మీద ఆధారపడ్డాను. అమ్మో ప్రభా, ఇది ఒక రోజు తీర్పులోకి వస్తుందని నాకు అర్థం కాలేదు. జాగ్రత్త. దేవుడు నీ క్రియలన్నీ లెక్కలోకి తీసుకొచ్చింది నమ్ముకుంటుంది. ఆ రోజు ప్రభు అంటాడు, ఎందుకు ఇలా చేసామంటాడు. అందుకే ప్రభు అప్పగించిన బాధ్యత నమ్మకంగా చేయి. సింపుల్గా బ్రతుకు, సాధువుగా బ్రతుకు, పరదేశిగా బ్రతుకు. అన్నీ నాయని వీటి కోసం బతుకు. ఎప్పుడు చస్తావో తెలియదు. నాది 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 ఏది రాదు నీకు. అన్నీ వదిలేదు. నీ మొలతాడు కూడా వదిలేదు. వదిలిపెట్టుకో. ఎందుకు? నాది నాది నాది. ఎవరు కొరకు? ఏమీ తీసుకెళ్ళలేదు. నీకు ఈ లోకంలో వీటి కొరక బతికేది నీకు. మనం అలా బ్రతకకూడదని దేవుని వాక్యం చెప్తుంది. ప్రభు అంటున్నాడు, యాకోబు పశ్చాత్తాపడ్డాడు. యాకోబులో ఉన్న బెస్ట్ క్వాలిటీ, అయ్యో పాపం చేసినప్పుడు ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబుకి భయం వచ్చింది. అయ్యో పాపం చేసినప్పుడు ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు దారి మూయబడి చీకటి అయిపోయింది. అయ్యో పాపం చేసినప్పుడు యాకోబు కుటుంబ సభ్యులంతా దూరం అయిపోయింది. 32వ అధ్యాయంలో ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో చీకటి వెలుగుగా మారింది, సూర్యుడు ఉదయించాడు. భయం అంతా పోయింది. అన్నను కలుసుకున్నాడు, సమాధానపడ్డాడు. కుటుంబ సభ్యులు ఎంతోమంది తనతో ఉన్నారు. జాగ్రత్త. ఒప్పుకుంటే నీ పాత స్థితిగతులు మార్చేసే దేవుడి మధ్యాహ్నం ఉన్నాడు. యెహోవా నిశ్చయముగా బేతేలులో ఉన్నాడు. యెహోవా నిశ్చయంగా ఈ స్థలంలో ఉన్నాడు. వాక్య వెలుగులో మన జీవితాన్ని పరిశీలన చేసుకున్నాం. ప్రేమగల నమ్మకం గల జీవం కలిగిన మా ప్రియ ప్రభువు తండ్రి, ఈ కుమారుడును మా సంరక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామమును బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. తండ్రి, మనకు తీసుకునబడిన లేఖనములను బట్టి స్తుతిస్తున్నా, ఆరాధిస్తూ పూజిస్తున్నాం. తండ్రి, యాకోబు